విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ లో కీలక విషయాలు బయటపడుతున్నాయి. కృష్ణలంక సీఐ నాగరాజు చిత్రహింసల వల్లే తన కుమారుడు మృతి చెందినట్టు సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు బయటకొచ్చింది. కృష్ణలంక మాచవరం పరిధిలో నమోదైన పలు కేసుల్లో నాన్ వేలబుల్ వారెంట్ జారీ కావడంతో మే మొదటి వారంలో మార్కాపురంలో ఉన్న సాయికృష్ణను పోలీసులు తీసుకొచ్చారని విజయలక్ష్మి ఫిర్యాదులో రాశారు. ఆ విషయం తెలిసి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళితే తన కుమారుణ్ణి చంపేస్తానని, ఫోటోకి దండ రెడీ చేసుకోమని సీఐ నాగరాజు బెదిరించాడని రాసింది. తన కుమారుణ్ణి చూపించమని అడిగితే తనపై కోపడ్డాడని కూడా ఫిర్యాదు లేఖలో పేర్కొంది విజయలక్ష్మి. అంతేకాకుండా సాయికృష్ణని కొడుతుంటే ఆ అరుపులు తనకు వినిపించాయంది. దీంతో పై అంతస్తుకు వెళ్లి సాయికృష్ణని చూశానని ఫిర్యాదులో రాసింది తల్లి విజయలక్ష్మి. స్టేషన్లో తన కొడుకుని చిత్రహింసలు పెట్టి చంపేసి మృతదేహం దొరకకుండా కాల్చేశారని తనకు సమాచారం వచ్చిందని చెప్పింది విజయలక్ష్మి. బంధువుల సహకారంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశామంది. సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 19న సిపికి ఫిర్యాదు చేసింది సాయికృష్ణ తల్లి. ఫిర్యాదు కాపీపై సిపి ఆమోదంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ లో కీలక విషయాలు బయటపడుతున్నాయి. కృష్ణలంక సీఐ నాగరాజు చిత్రహింసల వల్లే తన కుమారుడు మృతి చెందినట్టు సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు బయటకొచ్చింది. కృష్ణలంక మాచవరం పరిధిలో నమోదైన పలు కేసుల్లో నాన్ వేలబుల్ వారెంట్ జారీ కావడంతో మే మొదటి వారంలో మార్కాపురంలో ఉన్న సాయికృష్ణను పోలీసులు తీసుకొచ్చారని విజయలక్ష్మి ఫిర్యాదులో రాసింది. ఆ విషయం తెలిసి కృష్ణలంక పోలీస్ స్టేషన్కు వెళితే తన కుమారుణ్ణి చంపేస్తానని, ఫోటోకి దండ రెడీ చేసుకోమని సీఐ నాగరాజు బెదిరించాడని రాసింది. తన కుమారుణ్ణి చూపించమని అడిగితే తనపై కోపడ్డాడని కూడా ఫిర్యాదు లేఖలో పేర్కొంది విజయలక్ష్మి. అంతేకాకుండా సాయికృష్ణని కొడుతుంటే ఆ అరుపులు తనకి వినిపించాయంది. దీంతో పై అంతస్తుకు వెళ్లి సాయికృష్ణని చూశానని ఫిర్యాదులో రాసింది తల్లి విజయలక్ష్మి. స్టేషన్లో తన కొడుకుని చిత్రహింసలు పెట్టి చంపేసి మృతదేహం దొరకకుండా కాల్చేశారని తనకు సమాచారం వచ్చిందని చెప్పింది విజయలక్ష్మి. బంధువుల సహకారంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశామంది. సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 19న సిపికి ఫిర్యాదు చేసింది సాయికృష్ణ తల్లి. ఫిర్యాదు కాపీపై సిపి ఆమోదంతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.